ఏమ్మా మా లల్లి లేదా? షాపింగ్ చేసొస్తానని ఉదయం అనగా వెళ్ళింది అంకుల్, ఇంకా రాలేదు. మన లల్లి తప్పకుండా వస్తుంది, తనకేమీ కాదు. కూర్చో. ఏపులో వచ్చి తందూరి చికెన్ తిన్నట్టు తింటుంది. వెళ్దాం పద. పద పద.
ఇప్పుడు అదెందుకు? నిన్ను వదిలించుకోవడానికి. అంటే నన్నేం చేస్తావు? నేనేమీ చేయను. అమ్మయ్యా, దరిద్రం వదిలింది. ఎప్పటిదాకా నేను నిన్నేదో వనవిహారం చేస్తున్నానని తెగ ఫీల్ అయ్యావుగా. వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన దారిలోనే వెళ్ళు. అది నువ్వు చెప్పాలరా? నీ వల్ల ఇప్పటిదాకా అడవుల్లో తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు హాయిగా నా పాటికి నేను వెళ్ళిపోతున్నాను. నీకన్నా ముందే వెళ్ళిపోతాను. హ్యాపీ జర్నీ. అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది. పీడ విరగడైపోయింది. ఏ భయపడ్డావా? భయమా? నాకా? యాదో బిల్డప్ లియమాక. అంత భయం ఉన్న దానివి చీకట్లో ఒంటరిగా ఎందుకు రావడం? ఎక్స్ట్రాలు చేయకు. భయం అని నీకు చెప్పానా? మరి మొహానికి ఆ చెమట్లేంటమ్మా? అయినా నువ్వెందుకు నా వెనుకొచ్చావు? చీకట్లో నీకేమన్నా అయితే ఆ పాప నాకెందుకని. అబ్బా, ఎంత జాగ్రత్త. రాకుండా ఉండాల్సింది. గుండాకి చచ్చుండేదాన్ని. హలో, అంత సినిమా లేదు. నీకు బాగా టెక్కెక్కువే. నీకు మాత్రం తక్కువ. ఇప్పుడేంటి, వస్తావా రావా? చీకటి పడిపోయింది. ఇది అడవి జంతువులు స్వేచ్ఛగా తిరిగే టైము. నా పాటికి నేను వెళ్ళగలను. నీ తోడే నాకు అవసరం లేదు. నీ కర్మ అనుభవించు. వీడికి భయం వేసి నా వెనకొచ్చి పెద్ద పోజ్ కొడుతున్నాడు. నాతో రానన్నావు అంటే ఆ ట్రూట్ ఏం బాలేదు. ఓహో, ఏంటి దారి కడ్డంగా నించుంటావు? కారు. ఇది రిపేర్ లో ఉన్న కారు. మరి ఇక్కడెందుకుంది? పాడైపోయిందని చెప్పాను కదే డొక్కు మొహమా. ఏడ్సావులే. ఈ రాత్రికి ఎలాగా అనుకుంటుంటే మొత్తానికి మంచి చోటు దొరికిందిగా మనకి. ఈ రాత్రికి ఇక్కడే మన మకాం. నువ్వు వెనక పడుకో, నేను ఇక్కడ పడుకుంటాను. అంటే నువ్వు కార్లో పడుకుంటావా? మరి బయట పడుకోమంటావా ఏంటి? అనేగా అర్థం. హలో, ఫోన్లే కదా అని కార్లో చోటిస్తుంటే ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రాల్ చేస్తుంది నువ్వు. నువ్వు నేను ఒకే కార్లో పడుకోవడం ఏంటి? ఛీ! అదృష్టం బాగుండి పాత కారన్నా దొరికింది. లేకపోతే అడవి దోమల చేత కుట్టించుకుంటూ ఏ పులొస్తుందో సింహం వస్తుందో అని చుట్టూ చూసుకుంటూ ఇద్దరం ఏ చెట్టు కిందో కూర్చోవాల్సి వచ్చేదే. నేను లక్కీ గర్ల్ని కాబట్టి అడవిలో కూడా పడుకోవడానికి మంచి ప్లేస్ దొరికిందిరా. అవును మరి,
నీ అదృష్టమే అడవంతా పరిగెత్తిచ్చింది. ఇప్పుడు నువ్వు బయట పడుకుంటావా పడుకోవా? చూడమ్మా, ప్రిన్స్ చార్లెస్ డాక్టరు, పడుకుంటే వెనక సీట్లో పడుకో, లేదంటే లేదు. నువ్వు పడుకున్న చోట నేను పడుకోను. అయితే నువ్వు బయటే ఉండు. ఆకలికి ఏం దొరుకుద్దా అని తిరిగి అడవి జంతువులకి మంచి ఫుడ్ అవుదు గాని. అసలు ముందు కార్ దగ్గరకు వచ్చింది నేను, ముందు చూసింది నేను, ముందు సీట్లో కూర్చుంది నేను. కూర్చుంటే నీదైపోతుందా? చూస్తేనే నీదైపోతుందా? ఆడపిల్లని కూడా లేకుండా ఏంట్రా నువ్వు? సమాన హక్కులు కావాలి, సమాన హక్కులు కావాలి అంటారుగా. ఇక్కడ మాత్రం ఆడపిల్లకి సపరేట్ హక్కులు కావాలా? నువ్వెంత వెదవో తెలుసు కాబట్టే నా పాటికి నేను ఉండాలనుకుంటున్నాను రా. ఏం తెలుసా నా గురించి నీకు? చాలా తెలుసులేరా, చూస్తూనే ఉన్నానుగా. మొదటి నుంచి నీ మనసులో ఏదో ఉంది, అందుకే చీకటి పడిందాకా అడవంతా తిప్పావు. ఇప్పుడేమో ఇలా కార్లో నాతో పాటు పడుకుంటాను అంటున్నావు. ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు మీ మగ బుద్ధులు బయటకు వస్తాయే. నువ్వు ఊహించుకునే అంత లో క్లాస్ క్యారెక్టర్ కాదు నాది. కారులో పడుకుంటేనే ఏదో జరిగిపోతుందనుకుంటే ఇంత దూరం నువ్వు రావు. సరే, నువ్వే పడుకో. ముందు పడుకుంటావో వెనక పడుకుంటావో నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు పడుకో. వీడెక్కడికి వెళ్ళిపోయాడు? నిన్నే. తెల్లారిందిలే, వెళ్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. నిన్నటి నుంచి కనిపించడం లేదని మా వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో. రే, ఇంత మొద్దు నిద్ర ఏంట్రో బండ సచ్చినోడా. లే లే లేరా,
లేరా లేరా బండి సచ్చినుడా. ఏంటి ఒళ్ళంతా కాలిపోతుంది. అయ్యో బాగా జ్వరం వచ్చినట్టుంది. ఇప్పుడెలా? సామి సామి వస్తున్నా వస్తున్నా. ఎవరు? ఎవరది? ఎవరా? అడిలో పడున్నాడు సామి. ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతా ఉన్నది. ఆడకూతురు పిలిస్తే తీసుకొచ్చినాను. రేతిరంతా మంచున పండినట్టున్నాడు. దానికి తోడు అడవి దోమలు కుట్టినట్టున్నాయి. కాస్త మరుగు చూసి పడుకోలేకపోయారా తల్లి? జాగ్రత్తగా కనిపెట్టుకునుండు తల్లి. పొద్దు నెత్తి మీదకి వచ్చేదాకా మధ్య మధ్యలో పసరు రాస్తూ ఉండాలి. నాకు చిన్న పనుంది, నేను మళ్ళీ వస్తానమ్మా. థ్యాంక్స్ అండి. సార్ టీ చెప్పమంటారా సార్? కొంచెం విషయం దొరికితే చెప్పరా. అదేంటి సార్? లేకపోతే ఏంది, వాళ్ళు పోయేది పోకుండా బేడీలు కూడా తీసుకొని పోయారు. ఇప్పుడు సిఐ గారికి తెలిస్తే నా పరిస్థితి ఏందో నాకే అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు సార్. నువ్వు ఓరా అయ్యా పో. నమస్తే సార్. చెప్పండి, ఏం కావాలి? మా అమ్మాయి కనిపించట్లేదు. ఎంత వయసు ఉంటుంది? 20 years.
స్టూడెంటా? బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పెక్టర్, అవునండి, బాయ్ ఫ్రెండ్ ఎవరిని ఉంటే వాళ్ళతో బయటికి పోయిందేమో అని అడిగాను. మా అమ్మాయికి అలాంటి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. సరే, ఫోటో ఉంటే ఇచ్చి కంప్లైంట్ రాసి ఇచ్చేయాలండి. కంప్లైంట్ వద్దు. ఫ్యూచర్లో మా అమ్మాయికి అది ఇబ్బంది అవ్వచ్చు. కొంచెం పర్సనల్గా తీసుకోండి. బాగుందిగా కథ. కేసు పెట్టకుండా ఎదిగి పెట్టాలా? కుదరదంటే చెప్పండి, నేను మీ పై ఆఫీసర్స్తో మాట్లాడతాను. ఎవరన్నా తెలుసా ఏంది? డీజీపీ రంగరాజన్ గారు తెలుసు. చిన్న విషయానికి అంత దూరం ఎందుకని వెళ్ళలేదు. వెళ్ళమంటారా? భలేవాళ్లే మీరు. ఇట్లాంటి విషయాలు ముందే చెప్పాలి కదా. ఇంత చిన్న విషయాన్ని పెద్దోరు గారి దాకా ఎందుకు? ఫోటో ఉంటే ఇవ్వండి, నేను చూసుకుంటా కదా. ఈ పిల్ల